ఇంకా కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి మీ అంచనాలు ఏమిటి, ఏం జరుగుతోంది? ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో వ్యాఖ్యానం చేశాడని విన్నాను. ఏమిటి మీ అంచనాలు ఏమిటి? అట్లాగే చంద్రబాబు గారు ఎందుకు ఇట్లా వెళ్ళి ఉంటాడు అమెరికా వెళ్లకుండా? కేవలం విశ్రాంతి కోసం ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయితే ఓకే, కానీ రహస్యంగా ఎందుకు ఉంచారన్నది పాయింట్. సార్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఎన్నికల తరువాత కూటమి కకావికలమైనట్లుగా కనిపిస్తోందండి. వారిలో ఆత్మధైర్యం సన్నగిల్లినట్టుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు తాను విదేశీ పర్యటనకు వెళ్లే ముందు తనకు సేవలు అందించిన ఐప్యాక్ తో ఆయన దాదాపు గంటల సేపు గడిపి వారిని అభినందించి మనం గెలవబోతున్నామని చెప్పి ధైర్యంగా ఆయన వెళ్ళారు. వేరే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ ఎవ్వరూ కూడా ఎక్కడా ఎటువంటి రివ్యూ మీటింగ్లు పెట్టుకోలేదు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఎన్నికల పోలింగ్ తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటాయి. తర్వాత వీరికి సేవలు అందించిన రాబిన్ శర్మ, షో టైమ్ కన్సల్టెంట్, అటువంటి వారితో వాళ్ళు సమావేశం అవుతారు. అయ్యి మనది ఎట్లా ఉందని చెప్పి అడుగుతారు. చివరిగా వారికి అభినందనలు తెలియజేస్తారు. జనం చేయాలని, అటువంటిది కూడా చేయకుండా, అంటే ఒకవేళ ఏమైనా చేశారేమో రహస్యంగా, కృష్ణరాజు గారు ఒకవేళ రహస్యంగా ఏమైనా చేశారేమో. సార్, ఇక్కడ రాజకీయాల్లో రహస్యాలు ఉండకూడదండి. మేము ప్రజల కోసం చేస్తున్నామని చెప్పినప్పుడు అన్ని కూడా ఓపెన్ గానే చెయ్యాలి. మేము రహస్యంగా విదేశాలకు వెళ్తాం, మా విదేశీ పర్యటనలు కూడా ఎవరికి చెప్పం, లండన్ నుంచి దుబాయ్ నుంచి అమెరికాకు ఇంకొకరికి వెళ్తామని చెప్పి అంటే కుదరదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద 22 కేసులు ఉన్నాయి. ఆ విషయం మనం మర్చిపోకూడదండి. కాబట్టి ఏంటంటే ఆయన చాలా సందర్భాల్లో చాలా పారదర్శకంగా ఓపెన్నెస్ అని చెప్పి అంటూ మాట వాడుతూ ఉంటాడు. ఆయన ఏంటి ఆయన దగ్గర ఉన్న పారదర్శకత? ఇప్పుడు మీ షెడ్యూల్ ఇవ్వండి. మీరు ప్రతిరోజు కూడా మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మీ షెడ్యూల్ చెప్తున్నారు కదా. విదేశాలకు వెళ్ళినప్పుడు మీ విదేశాలకి ఈ ప్రాంతానికి వెళ్తాం, లేదా ఈ దేశానికి వెళ్తాం, ఈ దేశానికి వెళ్తాం అని చెప్పి చెప్పడం ఇబ్బంది ఏమిటి మీకు? అదే మీకు ఈ ఇతర విషయాలకు వచ్చేటప్పటికి మీకు పురంధేశ్వర గారి దగ్గర నుంచి స్పందన లేదు. ఆవిడ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ నిన్న ఆవిడ 17 hours క్రితం ఒక ట్వీట్ చేశారు. అది కూడా ఏంటి, జూనియర్ ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఆయన బర్త్డే విషెస్ చెప్పారు. ఆయన మధ్యలో ఏమైపోయారో ఎవరికి తెలియదు. ఆవిడ పవన్ కళ్యాణ్ ఏమైపోయారో తెలియదు. వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే షిరిడిలో తర్వాత మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఎటువంటి ట్వీట్ లేదు, ఆయన దగ్గర ఎటువంటి సమాచారం లేదు. అంటే వీళ్ళు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వదిలేసి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవటంలో ఆంతర్యం ఏమిటి? వీరికి ఏదో చిత్తశుద్ధి ఏమిటి? ప్రజలతో మేము మమేకం అవుతున్నాం, ప్రజలతో ఉంటాం, మేము మరంతా తెరిచిన పుస్తకం అని చెప్పుకునే ఈ నాయకులు కనీసం తాము ఏ దేశానికి, అంటే ఏ ప్రాంతానికి లేదండి, అక్కడ మేము ఏ దేశానికి వెళ్తున్నాము, ఈ రోజు ఈ దేశంలో ఉంటాం, ఈ రోజు ఈ దేశానికి వెళ్తాం అని చెప్పుకోలేని ఒక నిస్సాయ స్థితికి వారు ఎందుకు వెళ్తున్నారు? అదొకటండి. మీకు ఇంత ఫస్ట్ నేను చేసిన కామెంట్ ఏంటంటే, కూటమి తర్వాత మన మిత్రులు ఎవరో చిల్ అవుట్ అని చెప్పి అన్నారు. చిల్ అవుట్ అవ్వాల్సింది మోడీ గారు, అమిత్ షా గారు. వారు ఎండా వాన చలి ఏమీ లెక్క చేయకుండా వారు కష్టపడుతున్నారు. కాబట్టి చిల్ అవుట్ అవ్వాల్సింది వాళ్ళు నిజానికి కాదు. సరే, వాళ్ళేమో ఇప్పటికీ కూడా బాగా తిరుగుతున్నారు. అక్కడ దేశంలో తిరుగుతున్నారు, రాష్ట్రాల్లో తిరుగుతున్నారు, బాగానే ఉంది అక్కడ. కానీ ఈ నాయకులు మాత్రం అదృష్టం అయిపోయారు. సరే, ముఖ్యమైన విషయం అంటే మీకు ఇంత చెప్పినట్టు ఈ కూటమి కకావికలమైందని చెప్పి కింద చెప్పారండి. ఎందుకంటే నాకున్న సమాచారం ఏంటంటే, రాబిన్ శర్మ తన షో టైమ్ కన్సల్టెన్సీ దుకాణాన్ని మూసివేయమని చెప్పి తన సహచరులకు చెప్పి ఆయన ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. దీనికి కారణం ఏంటంటే, రాబిన్ శర్మ వ్యూహాలు అనేవి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అమలు చేయలేకపోవటం, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పీకే సలహాలు తీసుకోవడం, అలాగే సునీల్ కనుగోలు సలహాలు తీసుకోవడంతో రాబిన్ శర్మ అలిగినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన కొంతకాలం పాటు ఏపీలో ఉంటూ ఆయన తాను చేయాల్సిన పని చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనను విశ్వసించకపోవడం, తర్వాత ఆయన కన్సల్టెన్సీకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వకపోవడంతో ఆయన అలిగి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఆయన సహచరులు చెప్తుంది ఏంటంటే, ఏపీలో పరిస్థితి బాగాలేదు, దానికి మనం కారణం కాదు, మనం చెప్పినట్టుగా ఈ రాజకీయ పార్టీ వినలేదు, కాబట్టి వారు నష్టపోతున్నారు, మనకు సంబంధం లేని చెప్పన్నారు. అల్టిమేట్ గా అంటే
రాబిన్ శర్మ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచినట్టుగా తెలుస్తోంది. రాబిన్ శర్మ గారు తన షో టైం కి తెర వేసినట్టుగా కనిపిస్తోంది. ఇటువంటి డిస్పిటేషన్ కండిషన్స్ లో ఈ కేడరు లేకపోతే ఈ అభ్యర్థులను కాపాడుకోవటానికి, అంటే ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థులు కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన ఆఖరేస్తరంగా పీకేను కూడా దిక్కోకుండా వాళ్ళతో మాట్లాడిస్తాడు. ఇది ప్రశాంత్ కిషోర్ గారికి సంబంధించి మొన్న ఆర్టీవీ అని చెప్పి ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తే వైసీపీకి 51 సీట్లు మించినామని చెప్పి అంటాడు ఆయన. ఎట్లా చెప్పాడు ఆయన? ఎట్లా ఎనలైజ్ అయ్యాడు ఆయన ఎక్కడైనా సర్వే చేయించాడా? ఎంత స్పెసిఫిక్ ఎట్లా చెప్పగలుగుతున్నాడు అంటే అదంతా బోగస్ అని చెప్పి. మళ్ళీ ఆయన ఏంటంటే నా అసెస్మెంట్ అని చెప్పి అంటాడు. అసెస్మెంట్ చెప్పడానికి అంత ఎక్కినట్టుగా 51 చెప్పి ఎట్లా చెప్పగలుగుతావు అంటే అక్కడ కూడా జరుగుతుంది. ఏంటంటే ఆ పీకే ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ రాష్ట్రం గురించి, ఏ రాష్ట్ర అసెంబ్లీ గురించి కూడా మాట్లాడలేదండి. మాట్లాడితే కేంద్రంలో బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్ గురించి మాట్లాడు, రాష్ట్రాల విషయానికి వచ్చేటప్పటికి కేవలం ఏపీ గురించే మాట్లాడాడు ఆయన. ఇతర రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ దాని గురించి మాట్లాడచ్చు కదా, మాట్లాడలేదు ఆయన. అంటే ఆయన కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇట్లా చెప్తా ఉంటారు, నువ్వు చెప్పకపోతే మా అభ్యర్థులు అటు ఇటు చూసే అవకాశం ఉంటుంది, వాళ్ళ ఆత్మధైర్యం నింపాలని చెప్పి చెప్పినట్టు కనిపిస్తోంది. ఇక్కడ పీకేకి వచ్చినప్పటికీ ఆయన సర్వేలు గతంలో అనేక విఫలమయ్యాయి. గత సంవత్సరం ఎన్నికల్లో తెలంగాణలో మీకు తెలుసు, తెలంగాణలో ఆయన బీజేపీ వస్తుందంటే అది బీఆర్ఎస్ వస్తుందంటే కాంగ్రెస్ వచ్చింది. అలాగే మీకు కర్ణాటకలో బీజేపీ వస్తుందంటే కాంగ్రెస్ వచ్చింది. మీకు రాజస్థాన్ లో కాంగ్రెస్ వస్తుందంటే కాంగ్రెస్ పోయింది. యూపీలో 2017 యూపీలో కాంగ్రెస్ కు పనిచేస్తే ఆ పార్టీ పూర్తిగా అట్టడిపోయింది. అప్పటి నుంచి ప్రధానంగా పార్టీ కోలుకోలేదు. ఇట్లా అనేక ఉన్నాయండి. మీకు గోవాలో టీఎంసీకి పనిచేస్తే అక్కడ టీఎంసీ పూర్తి గల్లంత అయింది. అటువంటి వ్యక్తి ఏంటంటే ఈ రోజున ఆయన ఆర్థికంగాను రాజకీయంగాను దివాళా కోరు విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఆయన బీహార్ లో ప్రారంభించిన సోరస్ అభియాన్, జన్ సోరస్ అనే పార్టీ కూడా అక్కడ చతికిలబడింది, ముందుకు సాగడం లేదు. ఇప్పుడు ఆయన భవిష్యత్తు ఆయనకి తెలియనప్పుడు వేరే వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్తున్నా అర్థం. అయితే మీరు ఇందాక మాట అన్నారు, రాబిన్ శర్మకి డబ్బులు బకాయి పడ్డాడు చంద్రబాబు, ఇవ్వట్లేదు అని చెప్పారు. జనరల్గా చంద్రబాబు గారి మీద ఉన్న టాక్ ఏంటంటే, నేను గతంలో విన్నది, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, ఆయన ఎలక్షన్ ముందు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేస్తాడట, ఎలక్షన్ అయిన తర్వాత మాత్రం ఎవరికి డబ్బులు ఇవ్వడం అనేది కొంత వాళ్ళు ఎమ్మడబడి నానా బాధలు పడాల్సిందేనని చెప్పి కొందరు అంటారు. నిజమో ఉడిదో నాకు తెలియదు కానీ, బట్ ఐ హ్యాడ్ సమ్ కేసెస్. సార్ చంద్రబాబు నాయుడు గారే కదండి, నాకు తెలిసిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఆయన పోటీ చేసి ఆ తర్వాత దాదాపు పెద్ద మొత్తంలో అమౌంట్లు చివరిలో ఇవ్వలేక ఆయన కూడా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్న స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఈ అభ్యర్థులు కూడా. కాబట్టి దీంట్లో మనం ఆశ్చర్యపోక్కర్లేదండి. రాబిన్ శర్మ కూడా ఇది వెన్నుపోటుకు గురైన జాబితాలో ఆయన కూడా చేరాడు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇంతకీ మీ అసెస్మెంట్ చెప్పలేదు కృష్ణరాజు గారు. సార్ ఇప్పటికే నేను ఫస్ట్ నుంచి చెప్తాను సార్. నేను మీకు ఒక విషయం చెప్తాను. 2019 ఎన్నికలకు సంబంధించి మేము 2018 మార్చిలోనే ఒక అంచనా చెప్పామండి. అదేంటంటే మా జర్నలిస్ట్ మ్యాగజైన్ లో కవర్ స్టోరీ, ది ఫ్యాక్ ఎండ్ ఆఫ్ బాబు నిజం అని చెప్పి, అంటే అవసాన దశలో చంద్రబాబు రాజకీయ జీవితం అని చెప్పి. అప్పుడు మేమేం చెప్పామంటే 2018లోనే చంద్రబాబు నాయుడు పార్టీకి 40 సీట్లు మించి రావని చెప్పామండి. కానీ ఆయనకి 23 వచ్చినాయి తర్వాత జరిగిన పరిణామాల్లో. ఇప్పుడు కూడా చెప్తాం సార్, అడ్వాంటేజ్ టు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ కూడా అడ్వాంటేజ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది, కూటమికి లేదు. కూటమికి అకావికలమైంది, వారి నైతిక ధైర్యం కోల్పోయారు. ఎవరో కూడా ఎందుకంటే సార్, మీకు భారతీయ జనతా పార్టీకి చెందిన పార్టీ కార్యాలయంలో పనిచేసే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఇదే అంటాడు ఆయన, సార్ మా పరిస్థితి మాకు అర్థం కావట్లేదండి, ఎన్నికలిస్తే మాకు తెలియట్లేదని చెప్పి అంటాడు ఆయన. ఎందుకు పరిస్థితి వచ్చింది అక్కడ వారికి అంటే గెలిచే మీకు సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ధైర్యంగా మాట్లాడుకుంటారండి. ఓకే, వాళ్ళు ఇప్పటికీ కూడా మేము ఇన్ని సీట్లో గెలుస్తామని చెప్పి కూటమిలో ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. మీకు అక్కడ దాకా అక్కర్లేదు. మీకు ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు? ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? టీడీపీకి ఎన్ని, వైసీపీకి ఎన్ని? సార్ ఈ విషయానికి వచ్చేటప్పటికి ఒకటి మాత్రం మనం అంగీకరించాలండి. అది ఏమిటంటే వైసీపీ ఓట్ బ్యాంక్ కి తప్పుడు ప్రచారం అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది గండి కొట్టింది. అది ఏ మేర గండి కొట్టింది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్. కానీ వైసీపీకి మాత్రం
3 డిజిట్స్ ఫలితాలు రావడం ఖాయం అనేది నా అభిప్రాయం సార్. ఓకే.